అధికార పార్టీ నుంచి సైకిల్ ఎక్కేవారి సంఖ్యను కమలాపురం నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతోంది. కమలాపురం వైసీపీ యువనేత శివారెడ్డి కమలాపురం తెలుగుదేశం అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసల జాతర జరుగుతోంది. వందల సంఖ్యలో కుటుంబాలతో సహా సైకిల్ పార్టీలో చేరుతున్నారు. పుత్తా నరసింహారెడ్డి, పుత్తా చైతన్యరెడ్డిల నాయకత్వంలో కమలాపురం అభివృద్ధి పరుగులు పెడుతుందని నమ్ముతూ తాము పార్టీలో చేరుతున్నామని చెబుతున్నారు. బంధుమిత్రులు ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం పైన నాకు బంధువులే, మిగతా వాళ్ళందరూ కూడా మిత్రులే. అంటే ఏదో ఈరోజు రాజకీయానికి వచ్చినని కాదు, మూడు తరాలుగా ఈ చెన్నూరులో మాకందరూ బంధువులే. మా తాతల కాలం నుంచి ప్రతి ఒక్కరూ మిత్రులే. మేము ఇక్కడే పుట్టి పెరిగాం. మాచిరెడ్డిపల్లి మా సొంతూరైనా మా అమ్మ అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి మాసాలు మోసింది చెన్నూరులోనే. తిరిగిన తర్వాత 10 ఏళ్ళు నేను పై చదువులు పోయేంత వరకు కనీసం సంవత్సరానికి 3 నెలలు ఇక్కడే గడిపేవాడిని. కాబట్టి మొత్తం అందరితో నాకు సత్సంబంధాలు బాగున్నాయి. బంధువులందరూ కూడా ఈసారి కలిసి వస్తామని చెప్పినారు. కాబట్టి మిత్రులంతా మీరంతా కూడా కలిసి రావాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. బంధుమిత్రులతో అదొకటే అంశం కాదు, ముఖ్యమైన అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎంతుంది. పేద బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలా, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం రావాలన్న అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు కోటేయాలి. అమ్మా, మీకు నెల నెల ఎంత భారం పెరిగింది మీకు ఏమన్నా గమనించగలిగినారా? ఒక్కొక్కరు 5 ఏళ్ల కిందట మీకు ఈ రేట్లతో సంబంధం లేకుండా సబ్సిడీ రేట్లలో కందిపప్పు, నూనె, బియ్యం అన్నీ దొరికేటి. ఇప్పుడు ఏమన్నా దొరుకుతానాయా? మనకు ఎంతవరకు న్యాయం చేస్తాడు? పేదవాడికి ఎంతవరకు న్యాయం చేస్తాడు? యువకులకు ఎంతవరకు న్యాయం చేస్తాడు? సూపర్ 6లో యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంటే డిగ్రీ చదువుకొని ఉద్యోగం ఎదుగుతూ ఉండి ఉద్యోగం దొరకనంత వరకు సహాయం కింద కోర్సులు చేయడానికో అతనికి అప్లికేషన్లు పెట్టుకోవడానికో ఏదో దానికి సాయం అవుతుందని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద తెలుగుదేశం ప్రకటన. ఇంతకుముందు 2,000 ఇస్తాన్నారు, అది కూడా తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాలు కల్పించేదిలే, కొత్త ఇండస్ట్రీలు తెచ్చేదిలే, ఎన్ని తీసేయకపోగా ఉన్న పథకాలు కూడా తీసేసినాడు. తిరిగి 2,000 ఉండింది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈసారి 3,000 చేస్తారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తారు. అంటే పేదవాడు అడిగి పోయినప్పుడు టైంకి ఆకలి అవుతున్నప్పుడు హోటల్లో తినలేక ఏదైనా పనులు టైంకి ఇంటికి రాలేకపోతే ఖచ్చితంగా 5 రూపాయలకి సంపూర్ణమైనటువంటి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూల్చేసినాడు. మామూలుగా అయితే అదొక సైకోనందం అంటారు, చూసినారా? సునకానందం అంటారు. మూసేసినాడు ఒక రకం, అన్నా క్యాంటీన్లు కూల్చేస్తున్నాడు. అంటే దాని మీద ఎంత కోపము, ఎంత పసి. అంటే పేదవాడు కరెక్ట్గా అన్నం తినేదానికి లేదా? ఒక్కొక్కటి అంటే 5 ఏండ్లుగా రోజుకొకటి దరాచకమైన పాలన చూపిస్తూ వచ్చినాడు. ఇసుక తెలుగుదేశంలో ఫ్రీగా ఉన్నింది కట్టుకోవడానికి, దాన్ని ఎంత చేసినాడు? టిప్పర్ ఈ ఫ్రీగా వచ్చేది ఆ టిప్పర్ని 4,000 5 రూపాయలకి చేసినాడు. అందరూ ఇల్లు కట్టుకోవడానికి ఏదన్నా ఇసుక తీసుకుపోవాలంటే మొత్తం ఉచితంగానే ఇవ్వబడుతుంది. ఇసుక ఉచితంగానే ఉంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి ఒక మాట ఇచ్చినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమో కానీ కొన్ని బ్రాండ్ అంటే ఇంతకుముందు నాటు సారాయి తాగి ఆరోగ్యాలు పాడైతానని చెప్పి కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి. మళ్ళా అదే నాటు సారాయిని దాంట్లో కొంత కలర్ కలిపి వాళ్ళ డబ్బాల్లో పెట్టి జనాల మధ్యలోకి వదిలి అవి మాత్రమే అమ్మాలా, వేరేటి అమ్మకూడదు అని చెప్పి వాళ్ళు రూల్ పెట్టి వాళ్ళే లెక్క చేసుకొని కల్తీ మందు అమ్ముతూ ఆరోగ్యం పాడు చేస్తూ. కాబట్టి నేను ఇంకొకసారి అందరిని అడుగుతానా, ఆ మందు తాగద్దండి. మీకు రొంచేపు వచ్చే ఆనందానికి మందే తాగద్దండి, ఆ మందు అస్సలు తాగద్దండి. మళ్ళా ఇవన్నీ కాకుండా ఆర్థిక భారం ఇంకో రకంగా. ఎందుకంటే తాగే వాళ్ళని మనం ఎంత చెప్పినా ఆపడం, మీరు ఇంట్లో వాళ్ళు మొత్తుకున్నా ఆపడం జరగలేకపోతా ఉంది. కానీ 50 రూపాయలు ఉన్న మందు 150 రూపాయలు చేసినాడు. గంట సరే 2 గంటలు సరే 150 రూపాయలు చేస్తే 3 రెట్లు పెంచితే
సామాన్యుడు వచ్చే కూలంతా దానికే పెడతాంటే ఏం ఇంటికి ఏమి ఇస్తాడు, ఇంటికేమి ఇస్తాడు? అంతా అనికే. మద్యం కంపెనీలు ఆయనయే, అమ్మేది ఆయనే, తాగేది అన్నీ. ఇంకా ఒక్కొక్కటి కాదు, ఎన్ని రోజు చెప్తానే ఉన్నాం, చెప్పుకుంటా పోతే ఇంకా ఈ రోజు అంతా కూడా సరిపోవు. కాబట్టి మీరందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మళ్ళీ పేద ప్రజలు మా రాజ్యం వచ్చిందని గర్వపడేలా చెప్పుకోవాలంటే తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేయాలా. పరిస్థితులు బాగలేవు మన రాష్ట్రంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలన చేస్తే, ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో 8 సార్లు కరెంటు బిల్లు పెంచి కింద తీసుకున్న కూలి కూడా వాళ్ళు లాక్కునే పరిస్థితి ఉంటే ఏమన్నా మీకు సంతోషంగా ఉన్నారా? ఒక్క అమ్మ ఒడి అన్న 13,000 రూపాయలు సంవత్సరానికి ఇంటికి ఒక అమ్మ అకౌంట్ డైరెక్ట్గా వేసి నేను మీకు ఇచ్చినాను అని చెప్పి వాలంటీర్లు వచ్చి సంవత్సరానికి మీకు 5 ఏళ్ళకి మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినామని చెప్తున్నారే. మీ నోటికాడ కూడు ఒక్క కందిపప్పు, నూనె, చింతపండు స్టోర్లో వచ్చిన సబ్సిడీల మీద ఇస్తే నెలకు 2,000 రూపాయలు, కరెంటు బిల్లుతో కలిపి 2,500 రూపాయలు మీ మీద మీకు వచ్చేది తీసేసినారు. కొత్తగా పెరిగినవి పక్కన పెట్టండి. మీ నోటికాడ కూటి నుంచి తీసి పెట్టుకుంది ఆయన 2,500 రూపాయలు పెట్టుకుంటే సంవత్సరానికి 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయల్లో 13,000 అకౌంట్లో వేసి ఒక పిల్లోనికి 17,000 అతను తీసుకుపోయినాడు. 17,000 ఏం చేసినాడా? మీ ఊర్లో ఒక రోడ్డు వేసినాడా? మీకు నూటి కులా ఏమైనా ఇచ్చినాడా? ఒక లైట్ బిగిచ్చినాడా? ఏదీ లేదు. కేవలం ఆయన డబ్బులు మిగిల్చుకోవడం తప్పితే అవి ఏమి చేయడం లే. కాబట్టి మీ నోటికాడ కూడి తీసుకొని మీకు అంతో ఎంతో ఇస్తున్నాడు తప్పితే కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే అవన్నీ మీకు అమరుస్తూ రేట్లన్నీ కంట్రోల్లో పెట్టుకుంటూ అన్నీ చేస్తూ సంక్షేమం చేసే వచ్చేవారు చంద్రబాబు నాయుడు. ఆలోచన ఉండాలా, అభివృద్ధి చేయాలా, ఊరిని బాగుపరచాలా, ప్రజల్ని బాగుపరచాలా, సంక్షేమము ఉండాలా, అభివృద్ధి ఉండాలా, రెండూ ఉండాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయాలా, ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకడు ఎవడన్నా వచ్చి మోసపు మాటలు చెప్తే బుద్ధి చెప్తామనే రూపంలో మీరు ఓటులో అత్యధిక మెజారిటీ అంటే ఒక్క అబద్ధం చెప్తే ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్మమని చెప్పి బుద్ధి చెప్పేలాగా మీరందరూ ఓటు రూపంలో తెలియజేయాలనుకుంటున్నా. దీంతో పాటు సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి మేనిఫెస్టో తీసుకోవడం జరిగింది. మేనిఫెస్టోలో సూపర్ 6 అనేది ముఖ్యంగా పెట్టారు. సూపర్ 6లో పెద్దపీట మహిళలకు వేశారు. మహిళలకు ప్రతి నెల పెన్షన్ వచ్చే వాళ్ళకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పెన్షన్ రాని వాళ్ళకు కూడా అంటే 18 ఏళ్ళు దాటిని 59 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు వస్తుంది. 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000. అలాగే బడికి పోయే పిల్లోళ్ళు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో 15 ఇస్తా అని చెప్పి దాన్ని 13 చేసినాడు. దాంట్లో ఫస్ట్ సంవత్సరం కొద్ది మందికి ఇచ్చి 2వ సంవత్సరం ఆయనే కరెంటు బిల్లులు పెంచి నీ కరెంటు బిల్లు పెరిగింది నీకు తీసేస్తామంటాడు, మీటర్ పెరిగిందని. అంతేనా? కరెంటు బిల్లు పెంచేది ఆయనే, మీకు బిల్లు ఎక్కువ వస్తుందని తీసేసేది ఆయనే. ఈ కాకుండా అవన్నీ సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తారు. గ్యాస్ భారం పెరుగుతూ ఉంది కాబట్టి సెంట్రల్ సబ్సిడీ మీద చేయలేరు కాబట్టి పూర్తిగా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలందరూ ఆడోళ్ళందరూ ఫ్రీగా బస్సులో పోవచ్చు. ఆడోళ్ళందరూ బస్సు ఎక్కుతారు, మగోళ్ళందరూ ఆటోలు ఎక్కుతారు. ఎందుకంటే బస్సులో ప్లేస్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది ఉండదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అందరూ సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం కోటేయాల.